హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కనపర్తి బీచ్లో ఫిషెస్ పడుతున్నారని ఇక్కడికి వచ్చాను. చూడండి, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. వాటిని ప్యాకింగ్ చేసి మన ఒంగోలులో ఉన్న ఫిష్ మార్కెట్కి షిఫ్ట్ చేస్తున్నారంట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయి ఫిషెస్ వచ్చేలేకి. అవి వాటి పేర్లు, కేజీ ఎంత పడుతున్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. వచ్చేలకి ఒంగోలు మార్కెట్కి షిఫ్ట్ అవుతున్నాయి అంట. మీది ఒంగోలు అయితే ఒకసారి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా ఐస్ ప్యాకింగ్ చేస్తున్నారు. మనకైతే ఈ ఫిషెస్ ఇవాళే దొరుకుతాయి ఒంగోలు మార్కెట్లో. తర్వాత మళ్ళీ వెళ్ళలో తెలియదు చేపలకైతే. ఇదేం చేప? ఉడపరాయ అంటారు. అది దాందే ఒకటే కదా. ఇది జీబులా? ఇది ఇసుక దందులు అంటారు. దానికి రేర్గా దొరుకుతాయి. లేదు, అది దొరుకుతూనే ఉంటాయి. ఇసుక దందులు మామూలు మేము కుక్కదొడ్లు అంటాము. ఎక్కడికి మార్కెట్కి అవన్నీ వెళ్ళేది? మొత్తం మార్కెట్కి. మన సైడ్ తినరా? అన్నీ తింటారు మన సైడ్ తింటారా? దీన్ని చెన్నైలో ఎక్కువ తింటారు. చెన్నైలో ఎక్కువ తింటారా? చెన్నై ఫేమస్సా? చెన్నైలో బాగా తింటారు. పులుసు కూడా తీయకుండా ఫ్రై చేస్తారు. పులుసు తీయకుండా ఫ్రై చేస్తారు. అది టేస్ట్ బాగుంటుందా? ఫ్రై కూడా బాగుంటుంది. ఫ్రైకే దాన్ని. ఇదంతా ఒకటేగా? ఎంత పెద్దవి కాకపోతే ఇవన్నీ ఒకటి. ఇది ఒకటి శంకర. ఏంటిది అది? శంకర అంటారు, అండ్ ఎర్ర చేప అంటారు. శంకర ఎర్ర చేప టేస్ట్ బాగుంటుంది అన్న. ఇది అసలు బాగుంటుంది. ఇప్పుడు ఆ బాక్స్లో ఎంత పట్టింది అన్న? బాక్స్లో మనం ఫుల్ ప్యాకింగ్ చేస్తే మామూలుగా కూలింగ్ అయితే 50 కేజీలు అలా వేసుకుంటాము. కూలింగ్ అయితే 50 కేజీలా? ఇంకా మనం ఫుల్ ప్యాకింగ్ చేయాలంటే 60 కేజీలు. 60 కేజీలు ఫుల్ పట్టడం. ఇప్పుడు మొత్తం ఒకే రకమైన చేప వేస్తారు దాంట్లో? దేనికి దానికి సపరేట్గా వేస్తారు. ఇప్పుడు ఇంకా వెళ్ళారా చేపలకి? లేకపోతే అందరూ వెళ్ళారు ఊర్లో మొత్తం. ఇదైతే కొండల మీద ఉంటాయి. ఏంటిది? కొండల మీద, నీటిలో కొండలు ఉంటాయి. నీటిలో కొండల మీద ఉంటుంది ఈ చేప వచ్చేసి. దీని పేరు ఏం పేరు? అదొక ఎర్ర చేప అంటుందండి. ఎర్ర చేప అంటారా? పసుపు కలర్. ఇలాగే ఎర్ర కలర్ ఉంటుంది. దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఓకే, ఈ రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే వేరు. ఓకే. మొత్తం మన దగ్గర కాటా వేసి ఇంకా బాక్స్లో పెట్టేసి చెన్నై షిఫ్టా? అంతే. చెన్నై కంటే చెన్నై, కేరళ అంటే కేరళ, హుబ్లీ అంటే హుబ్లీ, రకరకాలు. ఆడకపోయే చేప ఆడకపోతూ ఉంటారు. ఇంకా ఉన్నాయా? ఇంక ఇయ్యేనా లాస్ట్? ఇదే లాస్ట్. మేమే లేట్కి వచ్చామా? ఇందాక ఒక పడవ వేసారు, అప్పుడైతే ఇంకా మంచి చేపలు. ఓకే, మళ్ళీ అట్లా చెప్పు. ఇప్పుడు ఈ బాక్సులు మొత్తానికి ప్యాకింగ్ అన్న ఇది? ప్రస్తుతానికి ఇక్కడ కూలింగ్ పెట్టుకోవడం. ఆడకి మార్కెట్కి వెళ్ళాక ఎంత ఇక్కడ ఐస్ వేసి ప్యాక్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏం చేప వేసామన్నా? దీంట్లోనా? ఇది తమ్మరట్టను, ఓటాను. ఇది ఎంత పడుతుంది రేటు? తమ్మరట్ట 250, ఓటాను 200. బాక్స్ మొత్తం ఎంతకి వెళ్తుంది అన్న? బాక్స్ మొత్తం 60 కేజీలు కదా, 200 వేసుకో. ఎంత పడిద్ది? జీబులు ఎంత? ఇప్పుడు దాంట్లో ఏంది మొత్తం కలిపేస్తున్నారు చేపలు? మళ్ళీ గ్రేడింగ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ సపరేట్ చేస్తారా? చెన్నై అటు వెళ్ళినాక మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఒంగోలు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సపరేట్ చేసుకుని ఏ చేప చేప వేసుకుంటారా? సపరేట్ చేసి చేప వేసుకోవడం, మళ్ళీ కాటా పెట్టుకోవడం, బాక్స్ ప్యాక్ చేసుకుని. ఓకే, డివైడ్ కొన్నాం. ఇదేంటిదన్న ఈ చేప ఏంది? అది గొరక ఒకటి, కింద నల్లదేమో అదలా అంటారు. అదలానా? ఓకే. ఇది తెల్లది? అది గొరక. అది గొరక. ఓకే. ఏం పేరు అన్న? నవరా అంటారు. ఐస్ వేసి మొత్తం ప్యాక్ చేసేస్తున్నావా? కూలింగే ఓన్లీ కూలింగే. మార్కెట్కి వెళ్ళినా కూల్ అవుతా ఉంటాయి. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కింద పోసి మళ్ళీ ప్యాక్ చేస్తాం. ఓకే.
చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.